వారమంతా మనం కాచుకోబడి ఈ సన్నిధిలోనికి నడిపించినందుకు స్తోత్రాలు. భూమి మీద మేము ఉండే 60 సంవత్సరాల ఈ కాలంలో మా దినాలలో మీ సన్నిధి దొరికే ప్రతి క్షణాన్ని మేము మీ సన్నిధిలోనే ఉండాలి, మీ కాలంలోనే ఉండాలి. మీ ఆవరణలో గడపాలి అని, మీ ఆవరణలో గడపడం శ్రేష్టము అని ఎన్నో మాటలు బైబిల్లో రాయించారు. తండ్రి, కొద్దిమంది దాన్ని అర్థం చేసుకుని ప్రతి వారము మీ సన్నిధికి వస్తున్నారు. బైబిల్లో మీరు రాయించిన జ్ఞానం లోకానికి తెలియని జ్ఞానం, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన లోకానికి అందని జ్ఞానం ఉచితంగా బైబిల్లో నుండి మేము నేర్చుకుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు చేసిన ఈ మేలును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొన్ని నిమిషాలు మాట్లాడుతూ ఈరోజు ఒక మంచి సంగతి నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. కంటే తోడుగా ఉండి సహాయం చేసి ఈ మాటలు అనుకున్న ఆంతర్యాన్ని గ్రహించి వాటి చొప్పున మేము జీవిస్తూ అనేక మందిని జీవింప చేసేవారిని మమ్మల్ని అందరినీ జీవించమని ప్రార్థిస్తాం. క్రీస్తు పేరట ఈ ప్రార్థన ఉన్నతాలు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అవును, చేరవచ్చున్నాను. మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలుగా దేవుడు బైబిల్ను మన చేతుల్లో పెట్టి ఈ లోకంలో దుష్టుని లోకంలో దేవుని పిల్లలుగా మనం బ్రతకడానికి అవసరమైన ఎన్నో సంగతులు దేవుడు బైబిల్లో రాయించిపెట్టాడు. భూమి మీద మనిషి ఉండే ఈ 60 సంవత్సరాల ఈ జీవితకాలం ఏదైతే ఉందో ఈ జీవితకాలం అంతా కూడా దేవుడి కొరకు, దేవుడికి మహిమ తెచ్చే కార్యక్రమాల కొరకు మనిషి పుట్టినవాడైతే మనిషిని ఈరోజు దైవ జ్ఞానానికి దూరం చేసి, దేవుడి వాక్యానికి దూరం చేసి, దేవుడి కొరకు పుట్టిన మనిషిని తన కొరకు బ్రతికేటట్టుగా మార్చిన ఒక శత్రువు గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో దేవుడు చెప్పిన సంగతులు ఉండి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి చదువుకున్న వాళ్ళకి సైతం అందరి సంగతులు దేవుడు చెప్తాడు. బైబిల్ మన చేతుల్లో ఉండటం, బైబిల్ మనకు దొరకటం, బైబిల్ చెంతకు మనం రావటం, బైబిల్లో దేవుడు రాయించిన వాక్యం అర్థమయ్యేటట్టుగా మనకు దొరికినాడు. భూమి మీద మనకంటే కోటీశ్వరులు కానీ లక్షాధికారులు కానీ లేరు. ఒక సంగతి చెప్తాను. ఈ రోజుల్లో సమాజం అంతా నుండి పాడైపోయింది. సమాజంలో తెలివైన వాళ్ళు, లేదంటే సమాజ హితం కోరేవారు, మేలు కోరేవారు ఎందుకు ఈ సమాజం పాడైపోతుంది, ఎందుకు ఈ దొంగతనాలు, ఎందుకు ఈ నరహత్యలు, ఎందుకు ఈ వ్యభిచారాలు, ఎందుకు సమాజం ఇలా మారిపోతుంది, ఎందుకు ఈ నేరాలు జరుగుతున్నాయని తలను పట్టుకుంటున్నారు. బాగు చేయాలని ఎవరి మార్గంలో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, కానీ మార్పు అనేది కనపడటం లేదు. దీనికి ఏంటి మూలం, దీనికి ఏంటి కారణం అని మీరు ఆలోచిస్తే దేవుడు విశ్లేషించినంతగా మట్టి మెదడులు ఒక విషయం పైన విశ్లేషణ ఇవ్వలేవు. మానవులకు తెలీదు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో. మనుషులు దాని యొక్క మూలం చెప్పలేరు, పట్టుకోలేరు. దేవుడు చెప్తాడు. దేవుడు బైబిల్లో రాయించాడు. ఈరోజు మనిషి మంచితనం, మనిషిలో ఒక దయ, జాలి, కరుణ, ప్రేమ, అనురాగాలు ఇవన్నీ కూడా ఈరోజు మనుషులు లేవు.
నిలువెల్ల స్వార్థం, తాను బ్రతికితే చాలు, తన కుటుంబం బాగుంటే చాలు, దాని కొరకు ఎవరిని మోసం చేయడానికైనా సిద్ధపడతాడు, ఎవరిని నాశనం చేయడానికైనా సిద్ధపడతాడు. ఎందుకు మనిషి జీవితం ఇంత దుర్భరంగా మారిపోయింది అని మనం ఆలోచించగలిగితే, మనిషి ఒక మాయలో ఉన్నాడు. మనిషి ఒక శత్రువు చేస్తున్న దాడిని తట్టుకోలేక ఈ నాశనానికి దిగజారిపోయాడు. ఎవరండి శత్రువు అంటే, క్రైస్తవులు అడిగి శత్రువు ఎవరండి అంటే ఏం పేరు చెప్తారు చెప్పండి? బండగా వాళ్ళకి తెలిసినది ఒకటే, శత్రువు ఎవరు? సాతాను అంటారు కదా. సాతాను కంటే ముందు ఒక శత్రువును జయించాలా, ఆ శత్రువును జయించిన వాడి దగ్గరికి సాతాను వస్తుంది. మీరు ఎప్పుడు ఇలాంటి ప్రసంగం విని ఉండదు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, నన్ను పాడు చేస్తున్నది సాతాను, నన్ను నాశనం చేస్తున్నది సాతాను అని. క్రైస్తవులు మీ శత్రువు ఎవరనేసరికి మా శత్రువు సాతానండి, వాడే మమ్మల్ని నాశనం చేస్తున్నాడు అని అనుకుంటారు. నిజానికి సాతాను ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి రాదు. దేవుడు బైబిల్ను మీరు బాగా పరిశీలించినప్పుడు సాతాను ఎవరిని కోరుకుంటున్నాడు అంటే, భక్తిలో ఉన్న వాళ్ళని కోరుకుంటున్నాడు. భక్తి జీవితాన్ని కలిగిన వారి దగ్గరికి మాత్రమే సాతాను వస్తున్నాడు. కారణం ఏంటంటే, ఎవరైతే భక్తిలో ఉంటారో, ఎవరైతే నేను చెప్తున్న ఒక శత్రువుని జయించి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారో వాళ్ళని మాత్రం సాతాను వస్తాడు, వాళ్ళని టార్గెట్ చేస్తాడు, వాళ్ళని శోధిస్తాడు, వాళ్ళని బాధపెడతాడు. ఇంతకీ సాతాను కంటే ముందున్న శత్రువు ఎవరు అని మీరు ఆలోచిస్తే, దేవుడు ఒక మాట చెప్తాడు. గలతీయులకు రాసిన పత్రిక గమనించండి, 5వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరాలను నెరవేర్చరు. అప్పుడు మీరు శరీరం యొక్క ఇష్టాన్ని నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. విరోధం. ఇంకొక మాట చెప్పండి. విరోధం లేదా శత్రుత్వం. దేనికంట? శరీరానికి ఆత్మకి ఏముందంట? విరోధం. జాగ్రత్తగా ఆలోచించాలి. కొంచెం లోతు ప్రసంగం ఇది. పైన ఆలోచించాలంటే మీకు ఏమర్థం అవుతుంది. మనిషి 2 భాగాలు. ప్రారంభంలో దేవుడు మనిషి చేయాలనుకున్నప్పుడు నేల మంటితో ఏం చేశాడు? మానవ శరీరాన్ని చేశాడు. ఆ మానవ శరీరమే మట్టితో చేసిన మానవ దేహమే మనిషి కాదు. చేసిన మానవ దేహంలోనికి దేవుడు ఏం పంపించాడు అంటే ఆత్మను పంపించాడు. తన నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే మట్టి బొమ్మ, దేవుడిలో నుంచి వచ్చిన ఆత్మ, ఈ 2 కలిస్తే మనిషి. మరణం అనగానే ఏంటంటే ఈ 2 ఇలా విడిపోవటమే మరణం. అంతేనా? మరణం అంటే పేరు, మరణం అంటున్నారు కదా. మరణం అంటే అర్థం ఏంటి? అలా తిరుగుతున్న మనిషి మాట్లాడుతూ అలా తప్పుకొలిపోయింది. అంటే ఏం వెళ్ళిపోయింది తన శరీరంలో నుంచి అంటే ఆత్మ వెళ్ళిపోయింది. ఈ బొమ్మ ఎప్పుడైతే దేవుడు పెట్టిన జీవాన్ని దేవుడు తీసేశాడో ఈ బొమ్మ అలా కూలిపోయింది. అంతే కదా? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఈ బొమ్మ లేదా ఈ మానవ దేహం దేవుడు ఎందుకు నిర్మించాడు తల్లి గర్భంలో అంటే ఆత్మలమే. మనం పేరు దేనికి? ఆత్మకే. అసలు మీరు ఎవరు అనుకుంటున్నారు? ఈ శరీరం కాదు, ఆత్మలమే. నేను చాలాసార్లు చెప్పాను ఆ పాఠం. నేను అంటే ఎవరు అంటే ఆత్మ. ఎందుకంటే
ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు ఏడండి ఆయన అంటే రాత్రి 12 గంటలకి చని పోయాడు. పడుకున్నది ఎవరు? పోయిన ఆయన యొక్క శరీరం లేదా శవం అంటారు చచ్చిపోయిన తర్వాత. సో నేను అంటే ఎవరు అంటే లోపల ఉంటున్న ఆత్మే. మనము భూమి మీద ఉండి కొద్ది కాలం దేవుడిని మహిమపరచడానికి దేవుడిచ్చిన సాధనాలే ఈ శరీరాలు. జాగ్రత్తగా వినండి. మనము భూమి మీద కొద్ది కాలం నివసించడానికి దేవుడు కట్టిన గుడారమే ఈ దేహం. ఈ దేహంతో ఈ దేహం లోపల ఈ గుడారం లోపల నువ్వు ఉండి ఈ నోటితో దేవుడి గురించి మాట్లాడుతూ, ఈ కళ్ళతో దేవుడు వాక్యం చదువుతూ, చెవులతో దేవుడి మాటలు వింటూ, ఈ చేతులతో దేవుడు పనిచేసి, కాళ్ళతో సువార్త కోసం తిరిగి టోటల్గా ఈ దేహాన్ని దేవుడి యొక్క మహిమ ఆయుధంగా మార్చాలి అన్న ఉద్దేశంతో దేవుడు శరీరాన్ని ఇస్తే, జాగ్రత్తగా వినండి, దేవుడి మహిమ కొరకు దేవుడిచ్చిన సాధనం ఆయుధం మనిషికి లేదా ఆత్మకి శత్రువుగా మారిపోయిందంట. అదే మేము చదువుకున్న వాక్యం ఇప్పుడు అర్థమవుతుంది. చదువుతాయి గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీకు శరీర ఇచ్చలు శరీర ఇష్టాలు, బాగా వినాలా, శరీరానికి సెపరేట్గా ఇష్టాలు ఉంటాయా? శరీర ఇచ్చలు మీరు నెరవేర్చరు అన్నాడు. ఒక ఉదాహరణ చెప్తాను, మీకు భలే అర్థమవుతుంది. అలిసిపోయి ఇంటికి వచ్చారండి, మొహం కట్టుకున్నారు, కాళ్ళు కట్టుకున్నారు, డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే ప్రసంగం మీద జ్ఞాపకం వచ్చింది. బైబిల్ చదవమన్నారు, బైబిల్ తీద్దామని బైబిల్ ఎలా డెస్క్ మీద ఉంది. మీరు ఇంటికి వచ్చేసరికి పిల్లలు టీవీలో జబర్దస్త్ చూస్తున్నారు. ఇంట్లో కూర్చోగానే, బాగా వినాల, ఇంట్లో కూర్చోగానే బైబిల్ చదవాలి అన్న మీ ఆశ అక్కడ జబర్దస్త్ చూడగానే ఏమైపోతుంది చెప్పాలా? ఎగిరిపోద్ది. అవునా? ఎందుకు ఎగిరిపోయిందో మీకు తెలియదు. ఈరోజు నేను చెప్తాను ఎందుకు ఎగిరిపోయిందంటే, వాక్యం చదవటం వలన ఈ శరీరానికి ఎటువంటి ఉపయోగం లేదు. దేనికి ఉపయోగం? ఆత్మకు ఉపయోగం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. అంటే వాక్యం ఆత్మను రక్షిస్తుంది, దాంతో శరీరానికి ఎటువంటి పని లేదు. సో నాకు అవసరం లేని వాక్యం నాకు ఎందుకు? నాకు జబర్దస్త్ చూపించాకన్నా ఈ కళ్ళు. జబర్దస్త్ దేనికి ఇష్టం? శరీరానికి ఇష్టం. శరీరానికి ఇష్టమైనవి ఆత్మకి ఇష్టం ఉండవు, ఆత్మకి ఇష్టమైనవి శరీరానికి ఇష్టం ఉండవు. ఈ మహా సంగ్రామం మధ్యలో ఈరోజు మనిషి ఉన్నాడండి. బాగా ఆలోచించుకోండి మీరు. ఇస్కరియోతు యోధగడి శరీరం 30 వెండి నాణాలు తెచ్చే అంటుంది. లోపల ఆత్మ అంటుంది, యేసుప్రభు ఉన్నాడు కదా, ఈయన పరలోకం ఇచ్చేస్తాడు కదా, నీకెందుకు వెండి నాణాలు అంటున్నాయి. ఆ రెండింటిలో వాడు దేన్ని గెలిపించేశాడు? అది శరీరాన్ని గెలిపించేశాడు. చచ్చిపోయాడు ఊరేసుకుని. అంటే దినదినము ప్రతిరోజు అండి మీరు గమనించుకోండి. ఈరోజు ప్రసంగం వల్ల దగ్గర నుంచి మీరు ఇప్పుడు స్టార్ట్ చేయండి. అది మీ మీద ఫైటింగ్ చేస్తుంది. దేవుడి కోసం మీరు వెళదాం అంటే లేదు పెళ్ళికి వెళ్ళకపోతే బాధపడతారో లాంటిది. నిజానికి పెళ్ళికి వెళ్ళడం దీనికి ఇష్టం. ఎందుకంటే అక్కడ బోర్లు, గారెలు, చికెను, మటను, దేనికి? శరీరాన్ని. ఆత్మకి ఏం పని? ఏముందమ్మా ఎప్పుడు తినేవే కదా, గుడికి వెళ్ళిపోదాం పదాన్ని లోపల అంటది, దాన్ని తొక్కేస్తుంది. ఇది బాగా ఆలోచించుకోండి. భక్తి పరులు అయిపోతారండి. నా ఈ రోజు ప్రసంగం మీకు అర్థమైందా? మిమ్మల్ని ఢీ కొట్టేవాడు లోకంలో ఉండడు, భయంకరమైన భక్తి పరులు అవుతారు మీరు. నా ప్రసంగం అర్థమైంది మీకు. ఈ సంగ్రామం అర్థం కావాలా. నేను దేనికి ఓటేస్తున్నాను, నేను ప్రతిసారి దేనిని గెలిపిస్తున్నాను, దేని వైపు నా ఆలోచనలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆత్మకు అవసరమైన వాక్యము, ఆత్మకు అవసరమైన సన్నిధి, ఆత్మకు అవసరమైన ప్రార్థన, ఆత్మకు అవసరమైన వాక్యము, వీటికి నేను ఎక్కువ టైం ఇస్తానా? శరీరం కోరుకునే ప్రతి దానిని నేను నెరవేరుస్తున్నానా? యుద్ధం జరుగుతుందంట. దేవుడు చెప్పాడు అక్కడ యుద్ధం. ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును ఏం చేస్తారంట? ఒకదానికొకటి విరోధముగా ఆపేక్షించుచున్నది.
బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? మీ మొదటి శత్రువు సైతాన్ కాదు. ఎవరు? విచిత్రం ఏంటంటే శత్రువు అనేసరికి పోరాడవలసిన వాడు పౌడర్ రాస్తున్నాడు. అంతేనా? శత్రువుతో పోరాడవలసిన వాడు పౌడర్లు, సెంట్లు, సుగంధ తైలాలు, అబ్బ నీకు ఏసీలు, నీకు అసలు నీకు ఏ బాగా కలిగిన వాడు కదని అంటున్నాడు. విచిత్రం ఏంటంటే ఇదే వాడు నాశనం చేస్తుంది. అమాయకం అండి. మీ లోకాన్ని చూస్తున్నప్పుడు శత్రువును పెంచి పోషిస్తున్న లోకం ఇది. శత్రువును పెంచి పోషించుకుంటున్న లోకం ఇది. నన్ను ఇంకా నాశనం చేయి, నన్ను ఇంకా పాడు చేయి. ఎవరు మీకు మాట చెప్పనా? ఏసీ అలవాటు చేసిన తర్వాత వన్స్ దానికి మిమ్మల్ని బయటకు రానివ్వదు. నువ్వేం చేస్తావో తెలియదు నాకు, ఏసీ కూడా ఎందుకు, ఇలాంటి రేపు రూముల్లోకి నన్ను తీసుకెళ్ళే ఉంటే నేను రాను, నీ దేవుడికి నీకు నమస్కారం అంటది. ఆ మెరిపట్నంలో ఆ రేకుల పైన పెట్టేసి వాళ్ళు ఎలా కూర్చుంటున్నారో తెలియదు, వాళ్ళకి బుద్ధి బుర్రలేదు, వాళ్ళ శరీరాలు అన్నీ నాశనం అయిపోతారు. నన్ను అక్కడికి నువ్వు తీసుకెళ్ళక అంటది అది ఏసీ అలవాటు చేస్తే. అంటే మీరు దీనికి ఏది అప్లై చేస్తుంటే, మీరు దీనికి మీరు ఏది అలవాటు చేస్తుంటే, నాకు అది చెయ్యండి, నాకు అది చెయ్యండి, అదిగో ఆవిడ బంగారం పెట్టుకుంది, నాకు బంగారం కొనలేదు నువ్వు, అదిగో వాళ్ళు చక్కగా అలా పడుకుంటే అలా కిందకి వెళ్ళిపోయి పరుపు కొనుక్కున్నారంట, నువ్వేమో పుచ్చుకుపోయే దూదు పరుపు వేసావు అంటది. ఏమన్నా ఈరోజు మనిషి అప్పులు పాలైపోతానండి. దేనికి అనుకుంటున్నారు? ఇది ఒక్కటేనండి. వీడికి స్తోమతకి మించి అప్పులు పాలైపోతున్నాడు. ఎందుకంటే శత్రువు మాయ. శత్రువు అంటది దేవుడు చెప్పాడు, అది నీకు విరోధరా బాబు, నిన్ను నాశనం చేస్తుందని. దేవుడి మాటను మనిషి అక్కడ పట్టించుకుంటాడు. ఏమండి, దేవుడి మాటకు పెద్దపీట వేస్తే, దేవుడు చెప్పిన ప్రతి మాటను నేను చెప్తున్నట్టుగా ఆలోచిస్తే, ఈరోజు సమాజం ఎవడండి నరహత్యం చేస్తాడు? ఎందుకంటే వాడిని చంపేయాలి, వీడు ఆస్తి కోసం చంపేశాడు. ఎందుకంటే ఒక చెల్లెలు ఎందుకు చేరిపోయాలో రోడ్డు మీద, వీడి శరీరం యొక్క కోరికను తీర్చుకోవడానికి చేరిపేశాడు. ఇది శత్రువు అని తెలిస్తే ఇవన్నీ జరుగుతాయా? ఎవరి మేధావులు ఈరోజు ఎవరైతే లోకంలో సమాజాన్ని బాగు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ పట్టుకొచ్చి బైబిల్ ముందు కూర్చోబెట్టాలండి. బైబిల్ నేర్చుకోండి మీరు, సమాజాన్ని తర్వాత మీరు బాగు చేతులు. సమాజాన్ని బాగు చేయాలంటే ముందు మీకు బైబిల్ రావాలా? బైబిల్ టాప్ అండి. బైబిలును సృష్టికర్త రాయించాడు. మానవ జీవితాలు ఎక్కడ నాశనం అవుతున్నాయో సృష్టికర్తకు తెలుసు. బైబిల్ దగ్గర రావాలి అందరూ. ఎందుకంటే ఏమంటే ఈరోజు మీరు ఎనీ క్రైమ్ అండి, ఏ నేరాన్ని మీరు పరిశీలించండి, దాని వెనకాల ఏ కోరుకుంటాం మీరు చెప్పండి. ఏ కోరుకుంటుంది? శరీర కోరికే. 10 రూపాయలు డబ్బులు ఇవ్వలేదని తల్లి గొంతు కోసాడంట కొడుకు, తాగుడుకు బానిసైపోయి. అంటే అది నువ్వు నాకు మందు పోయాలి, నువ్వు నాకు మందు పోయాలి, మీ అమ్మనైనా చంపే, మీ నాన్నైనా చంపే. ఎవరండి వాడు నాశనం చేసింది మీరు చెప్పండి? శరీరం. విచిత్రం ఏంటంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు హాస్పిటల్సే దీనికి. దేనికి? శరీరానికి. ఆత్మను బాగు చేయడానికి ఏమున్నాయి చెప్పండి హాస్పిటల్స్? మీరు రోడ్డు మీద వెళ్ళండి, ఎక్కడ చూడండి షోరూమ్స్ కానీ షాపులు కానీ అన్ని దేనికి? పళ్ళు దానికే. రేవండి డిమార్ట్ 4 ఫ్లోర్లు దేనికి? ఆత్మగా. 3 ఫ్లోర్లు ఆ శరీరానికి వేసి 1 ఫ్లోర్ ఆత్మకి ఏమోనండి. ఎక్కడైనా ఆత్మకు సంబంధించిన ఏమైనా కనపడతాయి మీకు? లేదండి. సర్వనాశనమైందండి సమాజం దేవుడి మాటలను పట్టించుకోక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, డైరెక్ట్గా చెప్తాడు దేవుడు, అది నిన్ను చంపేస్తుంది నాయన అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 చదువు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందనని నీకు తెలియదా? అటువలనే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. చదవండి. క్షమించండి, ముందు ఇంకో మాట చూపిస్తాను, అప్పుడు తర్వాత ఇక్కడ వద్దు. కానీ రోమపత్రిక రండి ఒకసారి. రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చూడండి. నాయందు అనగా రోమపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. జాగ్రత్త అందరూ తీయండి, బైబిల్ తీసిన తర్వాత చదువుదాం. రోమపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. జాగ్రత్త చూద్దాం. నాయందు అనగా
నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఎవరంటున్నారు? పౌలు గారండి. ఏమంటున్నారు? నా శరీరమందు మంచిది ఏది లేదని నాకు తెలుసు. మనకు తెలుసా? మనకు తెలుసా? ఏం బ్రదర్ మీ ముక్కు కొంచెం వంకరంగా ఉంది అనడానికి, నా ముక్కు వంకర అంటావా? నిజంగా శరీరాన్ని ఏదైనా తట్టుకుంటామంటే మనం చెప్పండి, మీ ముక్కు పోగలేదండి, మీ కళ్ళు పోగలేదండి, మీరేంటండి మరీ ఇంత లావ్ అయిపోయారండి అని ఎవరైనా అన్నారనుకో, నన్ను అంటావా? అసలు శరీరాన్ని ఏమండి, నాకు ఎక్కడ నవ్వు వస్తుందంటే, శరీరాన్ని ఎవరేమన్నా తట్టుకోలేరండి. చిత్రం ఏంటంటే శత్రువు, దాని కూడా నీకెందుకు, అది ఎలాగుంటే. పౌలు గారు అంటున్నారు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ లేదు. ఇప్పుడు చూడండి అసలు ఎందుకు అంటున్నాడు ఈ మాట అంటే, తర్వాత చెప్తాడు, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుటకు నాకు కలగటం లేదంటే. అర్థం ఏంటి? నేను మేలు చేయాలనుకుంటున్నాను, నేను మేలు చేయాలనుకుంటున్న మేలు ఏంటంటే సువార్త ప్రకటించాలనుకుంటున్నాను. ఇది సమాజానికి నేను చేసే మేలు. నా దేవుడి కొరకు నేను పడవలసిన కష్టం. కానీ నా శరీరం అంటుంది తిరగొద్దు, అలసిపోవద్దు, రెస్ట్ తీసుకో అంటుంది. నేను ఏ మంచి చేద్దామన్నా నా శరీరం నన్ను చేయనట్టం లేదు. అననే సప్రాలు దేవుడికి ఇస్తానని భూమి అమ్మేశారండి. ఏమమ్మేశారు? భూమి అమ్మేశారు దేవుడికి ఇస్తామని. పొలం అమ్మేంత వరకు ఏం చెప్పిందంటే సైలెంట్గా ఉంది. ఆత్మ ప్రేరణతో వచ్చిందంటే అది మేము దేవుడికి ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మనం చూడండి వాక్యం వింటున్నప్పుడు అబ్బా దేవుడి కోసం ఏదో చెయ్యాలి అనిపిస్తుంది. ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని చంపేస్తుంది శరీరం. అననీయ సప్రాలు అలాగే ఎవరు అపోస్తలుల ప్రసంగానికి వాళ్ళు ఇంక మేము కూడా దేవుడికి ఏదో చెయ్యాలి అని అందరి ముందు వాగ్దానం ఇచ్చేశారు. ఏమని? మా పొలాన్ని అమ్మేసి మీకు ఇవ్వబోతున్నామన్నారు. వెరీ గుడ్ అన్నారు అపోస్తలులు. బయటికి వెళ్ళారు, పొలం అమ్మేశారు. పొలంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆశ వీళ్ళే కలగలేదండి. పొలం అమ్మేసిన తర్వాత డబ్బు అంతా పట్టుకొచ్చి చేతిలో పెట్టారు, కట్టలన్నీ. అవి చూడగానే ఏంటి ఇన్ని కట్టలు దేవుడికి ఇచ్చేయాలా? శరీరం ఏమన్నా మీరు అప్పుడప్పుడు ఒకేసారి లాట్ ఆఫ్ అమౌంట్ చూసినప్పుడు మీ శరీరం మీతో ఏమన్నా చెప్పండి. ఇన్ని డబ్బులా? కళ్ళు ఏమన్నా అవుతాయి కదండి. ఇన్ని డబ్బులా? ₹1,00,000 చీటీ పాడుతూ ఇచ్చారు. అడు వందల కట్టలు కట్టి నీకు కట్టలు ఇచ్చాడు. ఇలా చూడగా నవ్వుంటుంది. ఇన్ని డబ్బులా? ఎవరైనా వచ్చి బ్రదర్ ఒక 50 లక్షలు 50,000 దేవుడికి ఇచ్చేసరికి ఏంటి ఇందులో శాతం దేవుడికి ఇచ్చేయాలి? అబ్బా ఇందులో దశమభాగం తెస్తాను నేను, అంతేనా? అననీయ సత్పురాలు భూమి అమ్మేసిన తర్వాత వాళ్ళు వెల చేతిలోకి వచ్చిన తర్వాత అంటుంది శరీరం, అన్ని డబ్బులు మీరు దేవుడికి ఇచ్చేస్తే మీరు ఎలా బ్రతుకుతారు? కొంత తీసేయండి, కొంత నొక్కేయండి అన్నది. వాళ్ళు మాయ చేసింది కూడా ఆ రోజు ఏంటనుకుంటున్నారు? ఎవ్వడు నాశనమై ఎవడు నరకానికి వెళ్ళిపోతున్నాడన్న వాడిని మాయ చేస్తానది శరీరమేనండి. బిలాము మంచి ప్రవక్త. ఎవరు పడుకుంటారు చెప్పండి? శరీరపు ఆశ. ఇందాక చెప్పాను, ఇస్కరియోతు యోధాను పడగొట్టింది శరీరపు ఆశ. ఎవడు మంచి నాయకుడు, ప్రవక్త, ఎలీషా దగ్గర ఉన్నాడు శిష్యుడు గేహజీ, వాడిని పడగొట్టింది ఎవరు చెప్పండి? ఎవడు ఏ భక్తుడు సర్వనాశనం అయ్యాడన్నా వాడిని సర్వనాశనం చేస్తున్నది ఏది మీరు చెప్పండి? సైతానా? కాదండి, శరీరం. మంచి రాజును చేశాడు దేవుడు దావీదును, అంతఃపురంలో కూర్చోబెట్టాడు. అంతకు ముందున్న భార్యలందరినీ కూడా ఇతను భార్యలుగా చేర్చాడు. మంచి జీవితం, మంచి లైఫ్ అండి, మంచి లైఫ్ సెటిల్ అయిపోయింది చక్కగా దేవుళ్ళో. అంత గొప్ప భక్తిపరుడు. నేను దివారాత్రుడు బైబిల్ ధ్యానిస్తున్నాను, మీరు కూడా ధ్యానించండి అని చెప్పిన భక్తుడిని శరీరం ఒక రోజు అంటుంది ఊరియా భార్యను దూరం నుంచి చూసి అది ఆమె నాకు తెచ్చే నేను ఆమెను అనుభవించాలంటుంది. దావీదు బత్షెబను తెచ్చేసుకున్నాడు. ఎవరు చెప్పండి ఆమెను అనుభవించాలని అతన్ని ప్రేరేపించింది? ఎవరు చెప్పండి? సరే, మీకు ఎక్కడ చూసినా దొంగ బయటకు వస్తున్నాడు. ఎవరు చెప్పండి? ఇప్పుడు దైవమా? అది కాదండి. మొదటి ఇది నిన్న చెప్పాను స్టార్టింగ్, ఇప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. ఈ మొదటి శత్రువును జయించిన వాడి దగ్గరకు వస్తుంది దయ్యం. శరీరాన్ని జయించేసి శరీరాన్ని ఏమంటే దేవుడి కొరకు లోబరు చేసి
భక్తుడిగా బ్రతికేస్తుంటే నువ్వు ఎలా బ్రతికేస్తావు, దానిని జయించేసావు, నన్ను ఎలా జయిస్తావో చూస్తానని అప్పుడు వస్తుంది అది. అసలు ముందు వీడి దగ్గరే ఓడిపోతుంటే ఆడికి పని ఏమో చెప్పండి. మీకు అర్థమైందా? శరీరం దగ్గరే మీరు ఓటమి పాలైపోతే నా వరకు ఎందుకు ఆ చిన్నోడు ఓడించేసాడు అంటే మొదటి శత్రువు శరీరమే. చెప్తాడు ఇప్పుడు డైరెక్ట్గా చెప్తాడు చూడండి, మేలైనది నేను చేయాలనుకుంటున్నాను కానీ అది నాకు అవటం లేదనడా. 24 వచ్చింది చూడండి, 24 రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుంటే రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి. అదేంటండి అది? శరీరం నుండి నన్ను ఎవడ విడిపిస్తాడు? సైతాన్ నుండి అంటున్నాడా, శరీరం నుండి అంటున్నాడా? సరే, ఇట్టి మరణమునకు లోనైన శరీరం నుండి నన్ను ఎవడ విడిపిస్తాడు? నన్ను ఎవడ విడిపిస్తాడు? నన్ను ఎవడ విడిపిస్తాడు? నన్ను నా మరణానికి తీసుకెళ్తుంది ఇది. నన్ను నిత్యాగ్ని దండానికి తీసుకెళ్లాలని ట్రై చేస్తుంది ఇది. నాతో పాపం చేయించాలంటుంది ఇది. నాతో దేవుడు పని చెయ్యొద్దంటుంది ఇది. ఏమంటే ఎలా పట్టుకున్నారండి భక్తులు శరీరం యొక్క మాయని? ఈరోజు భక్తులు పట్టుకున్నారా? దీని మాయలోనే ఉండి దీని మాయలోనే బ్రతుకుతూ ఇంకా విచిత్రం ఏంటంటే దేవుడి దగ్గరకు వచ్చి కొంచెం మా శత్రువు బాగోలేదు నాయన, కొంచెం మా శత్రువును బాగు చేయాలా అంటున్నారు. ఎవరిని? విచిత్రం అర్థమైందా మీకు ప్రార్థనలో? కొంచెం మీరు దానికి బాగా ఆరోగ్యం ఇస్తే అది నన్ను బాగా లోకంలో తిప్పుతుంది నాయన, ఇంకా నాశనం చేసి నరకానికి తీసుకెళ్తుంది. కొంచెం నా ఒళ్ళును బాగు చేసేయండి. ఏమండి బైబిల్లో లాజరు అని ఒక వ్యక్తి ఉన్నాడు. శరీరం ఎలా ఉంది చెప్పండి? ఒంటినంట పురుగులు, నాకు పక్కకు పెట్టండి. తినడానికి తిన్నుందా? లేదు. కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా? లేవు. ఉండడానికి ఇల్లు ఉందా? లేదు. ఏమీ లేకపోయినా భక్తుడే. ఆ స్థితిలో మనం ఉంటే అసలు భక్తిలో ఉంటామా? బాగా ఆలోచించాలి. ఆ స్థితిలో ఉంటే అసలు దేవుడు నమ్ముతారా? మా దగ్గరకు ఒక ఆయన వస్తాడండి, వచ్చి 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 టప్పని మాయమైపోయాడు. పిల్లలంతా వెనకాల పడుతున్నారు. ఎందుకు ఆయన రావట్లేదంటే నలుగుతున్నాడు, వస్తానని ఏదో కారణాలు చెప్తున్నాడు. చివరికి అందరూ ఫోర్స్ ఎందుకు రావట్లేదు మీరు గుడికి, ఎందుకు రావట్లేదు అని సరికి తట్టుకోలేక బ్లాస్ట్ అయిపోయి ఓ రోజు బరస్ట్ అయిపోయాడు. దేవుడు నాకు ఏం చేశాడని రావాలా? నేను పిల్లలు పుడతారని నా గుడికి వచ్చాను, పిల్లల్ని ఇవ్వట్లేదు దేవుడు అన్నాడట. ఓర్ నాయన. అప్పుడు ఒక వాక్యం పంపించాను, యేసుప్రభు చెప్పిన మాట. యేసుప్రభు సిలువుకి వెళ్తున్నాడు, కొడుతున్నారు. కొట్టుకుంటా యేసుప్రభు సిలువుకి తీసుకెళ్తున్నప్పుడు వెనకాల యెరూషలేములో ఉన్న స్త్రీలందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఒకసారి ఆపండి, సిలువ ఆపండి. ఆపాడు. ఇలా ఎంత తిరిగాడు, ఏడుస్తున్న వాళ్ళని చూశాడు. ఏమన్నాడు? నేనంటే మీకు ఎంత ప్రేమ అమ్మా, నా గురించి ఎంత బాగా ఏడుస్తున్నారమ్మా అన్నారా? ఎలాగోసారి మొహం పెట్టి ఎందుకు ఏడుతున్నారు? నా కోసం కాదు మీరు ఏడవలసింది, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. మీరు ఆ పదం పట్టుకోవాలా. మీకోసం అంటే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కడు పిల్లల కోసం ఏం చేయాలి? ఇప్పుడు లేనోళ్ళు అర్థమైతే లేదు లాజిక్ మీకు? పిల్లలు ఉంటే ఏడవాలా. ఎందుకు ఏడవాలి? ఒరే బాబు బైబిల్ చదవరా, ఒరే నీకు దండం పెడతాను ప్రార్థన చేసుకోరా, దేవుడి దగ్గరికి వెళ్ళరా, మోకాళ్ళు లేరా, యూత్ మీటింగ్కి వెళ్ళరా, వాక్యం నేర్చుకోరా, పరిచయం చేయరా, లేకపోతే నరకానికి పోతావరా. నువ్వు పోతే నన్ను ఎట్టుకుంటారా దేవుడు? మీకు అర్థమైందా? పిల్లలు పోతే దేవుడు పట్టుకునేది ఎవరిని చెప్పండి? తల్లిదండ్రులనే. నా కోసం పెంచమనిస్తే, నా వాక్యం నేర్పమనిస్తే నువ్వు లోకం నేర్పించి లోకంలో తిప్పేసి వాడు నరకానికి పంపుతావా? వాడిని పంపినందుకు నీకు కూడా గడౌట్ నా దగ్గరికి రావద్దంటాడు. మీకు దండం పెడతాను, నా గురించి ఏడవకండి. నేను తండ్రి నన్ను సిలువకి వేయమన్నాడు. తండ్రి చెప్పినట్టుగానే నేను సిలువ యాగానికి వెళ్తున్నాను. కొద్దిసేపులో నన్ను అక్కడ సిలువ వేసేస్తారు. నా తండ్రి పనిలో ఉన్నాను. నేను పరలోకానికి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నా గురించి ఎందుకు వెళ్తున్నారు? మీ బతుకులు బాగోలేదు, మీ గురించి ఏడవండి. మీ పిల్లల గురించి మీరు ఏడవండి. అతను నేను చెప్పిన మాట అండి, పిల్లలుంటే ఏడవలసి వస్తుంది. ఆ ఏడుపు నీకు లేదు, నోరు మూసుకుని గుడికి రా. అంతేనా? నేను ఒకసారి ప్రకాశం జిల్లా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నాకు ఒక రూమ్ ఇచ్చారు ఉండడానికి. ఒక గృహం. అది పెద్ద ఆవిడ వచ్చింది. నాయన వందనాలంటే వందనాలు, అమ్మ బాగున్నాను. నాకు చాలా పరిచయం చేసిందండి నిజంగా. ఇంట్లో ఉన్నప్పుడు సొంత వ్యక్తిని అలా చూస్తారు. నిమిషానికి ఏదో ఒకటి తాగడానికి ఇచ్చేది. ఎప్పుడు నన్ను అలా కనిపెట్టుకుని దేవుడి సేవకులు మా ఇంటికి వచ్చారు అని
చాలా పరిచయం చేసిందండి. నిజంగా ఆనందపడిపోయాను నేను ఆవిడ చూసి. చివరిలో వచ్చేటప్పుడు ప్రార్థన చేయడానికి ప్రార్థన చేసేసి వస్తాం ఎప్పుడు ఎవరింటికి వెళ్ళినా. నేను ఎందుకో మధ్యాహ్నం అట్లా అనిపించింది, అమ్మ మీరు నన్ను చాలా ప్రేమగా చూపించారమ్మా, మీకోసం ఏదైనా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను, అంతా ఓకేనా, మీ ఫ్యామిలీ అంతా ఏంటి మీ పరిస్థితి అని అడిగితే ఏడుస్తుంది ఆవిడ. ఎందుకమ్మా ఏడుస్తున్నారంటే, నాకు అంత బాగుంది, నాకు మంచి భర్త, నేను ఆత్మీయంగా నేను బాగానే ఉన్నాను, కానీ మాకు పిల్లలు లేరు, ఏడుస్తుంది. నేను ఒకటే ఆవిడని కూర్చోబెట్టానమ్మా, కూర్చోండి మీకు కొన్ని మాటలు చెప్పాను. పిల్లల గురించి దేవుడు బైబిల్లో రాయించిన మాటలన్నీ చెప్పాను. ఇదిగో నీ గర్భాన పిల్లలు పుడితే ఇంత డ్యూటీ నీకు పడును, ఈ డ్యూటీ అంతా దేవుడు నీకు లేకుండా చేశాడు, ధన్యురాలు నువ్వు. నీకు ఆ భారం లేకుండా చేశాడు దేవుడు. నువ్వు నీ భర్త భక్తిలో ఉంటే చాలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు, అది ఎక్స్ట్రా డ్యూటీ అమ్మ, ఆ డ్యూటీ నీకు లేకుండా చేశాడు, నువ్వు ధన్యురాలువే అని చెప్పాను. ఎందుకంటే పిల్లలు మన పిల్లలు కాదండి, ఎవరి పిల్లలు? దేవుడి పిల్లలు. దేవుడి పిల్లల్ని వీళ్ళ గర్భం నుండి ప్రవేశపెట్టాలి, వీళ్ళతో చేయించాలి అన్న డ్యూటీ, అది ఎక్స్ట్రా డ్యూటీ మనకి. దేవుడు పని ఇవ్వలేదు అనుకోండి, మనం హ్యాపీగా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి? దేవుడి కొరకు చాలా వచనాలు చూపించారండి బైబిల్లో నుంచి. అయ్యో ఇదే ఆ విషయం, ఇంతకాలం ఏ పాస్టర్ చెప్పలేదు, నేను ప్రార్థన చేస్తానంటున్నాడు, దొంగ మాటలు చెప్పి వెళ్ళిపోయారు, అసలు మాట నువ్వు చెప్పావు నాయన, స్తోత్రం అంటుంది. బలపడిందండి అమ్మ. చివరిలో చెప్పాను, దేవుడు మిమ్మల్ని దీవించాడు. పరిచర్యలో ఎక్కువగా మీరు ఉండడానికి, ఇదిగో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ నాన్న పాలన, వాళ్ళ డ్యూటీలు, వాళ్ళ పనులు, నువ్వు పిల్లల వైపు వెళ్ళిపోతావు. ఆ డ్యూటీ లేకుండా నువ్వు చక్కగా దేవుడి కోసం పరిచర్య చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. బైబిల్లో ఒక స్త్రీని చూపించాను ఆవిడకి. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 84 సంవత్సరాలు ఒక విధవరాలు దేవాలయంలో మానక రాత్రి పగలు ఏం చేసిందని మనం చదువుకుంటాం? సేవ. ఎందుకు చేసింది ఆవిడ 84 సంవత్సరాలు అంటే, భర్త పోయిన వెంటనే మరొక వివాహాన్ని కోరుకోలేదు, పిల్లల్ని కోరుకోలేదు, ఇంకేదో నా జీవితం ఇలాగ అయిపోయింది కనుక ఇక నా జీవితం కంప్లీట్గా దేవుడి సేవ కన్నది. 84 సంవత్సరాలు సేవ చేసింది. అదే మాట ఆవిడ చూపించాను. ఈవిడికి ఏమీ లేదు కనుక 84 సంవత్సరాలు సేవ చేసిందమ్మా. ఈరోజు నీ పిల్లలు లేరు కనుక నా దగ్గర నాకు సేవ చేసావు, నాకు పరిచయం చేసావు. అదే పిల్లలు ఉన్నారనుకోండి, మా ఇంటికి వద్దు, మా ఇంటి పిల్లలు పక్క ఇంట్లో పెట్టండి అనే దానివి నీకు భాగ్యం ఇచ్చాడు దేవుడు అని చెప్పారు. ఎలాగనైంది కనుక దేవుడు వాక్యం అర్థం కాకుండా ఈరోజు సమాజం ఇలా ఉంది. దేవుని పిల్లలరా, శత్రుత్వం ఎవరితోనో అనుకుంటుంది. ఎవరు మీ శత్రువులు అంటే లోకం ఏం చెప్తే చెప్పండి. వాళ్ళ శత్రువులు, వీళ్ళ శత్రువులు. ఇండియా అడిగా ఉంటుండే పాకిస్తాన్ మాకు శత్రు దేశం, అంతేనా? రాష్ట్రాల మధ్య గొడవలు. హైదరాబాద్లో అయితే నీళ్ళు కోసం ఆ పక్కింటోడికి ఈ పక్కింటోడు గొడవ, ఆడి చెత్త ఎక్కడేస్తున్నాడని ఆడి చెత్త అక్కడేస్తున్నా, వాళ్ళు మా శత్రువులు. ఇలా శత్రువులు. ఎవరి శత్రువు? అసలు శత్రువు ఎవరు? వీళ్ళ శత్రుత్వం ఎంత అండి? ఇల్లు మార్చేస్తే శత్రుత్వం పోయిందండి. కానీ వీడితో శత్రుత్వం ఎంత డేంజర్ అంటే, మనల్ని నరకానికి గెండేంత వరకు విడిచిపెట్టడు. అంతేనా? మనల్ని నరకానికి పంపించేసి అంతవరకు విడిచిపెట్టనంత శత్రుత్వం దేంతో? శరీరంతో. కనుక దేవుని పిల్లలరా, ఎవరు మన శత్రువు అంటే ఇది శరీరమే. శరీరంలో ఉన్న భయంకరమైన పాపాలు, ఈ లోక సంబంధమైన సుఖాలు కోరుకుని ఆత్మను అణిచేస్తాం కదా. ఒక రోజు ఎవరు శరీరంలో నుంచి బయటకు వస్తారు, అప్పటికి అదేముంటుందంటే, నీతో నాకేం పని, మొత్తం శుభ్రంగా వాడుకోవలసినంత వాడుకున్నాను. 60-70 సంవత్సరాలు ఫ్రిడ్జ్ కొనించుకున్నాను, కూలర్ కొనించుకున్నాను, ఏసీ కొనించుకున్నాను, బంగారం కొనించుకున్నాను, 3 ఫ్లోర్లు ఇల్లు వేయించేశాను, పరుపులు కొనించుకున్నాను, హ్యాపీగా నేను అనిపించేశాను, నాకు మంచి సుఖాన్ని ఇచ్చావు. మరి మీ నాన్న నా దగ్గర నుంచి వెళ్ళిపోమంటున్నాడు, వెళ్ళిపో, నువ్వు ఏమవుతావు పో అంటది ఒక రోజు. ఎప్పుడు? చనిపోయిన రోజు. మనం బయటకు వస్తాం, వచ్చిన తర్వాత జీవితకాలం ఏమో దీనికి ఊడిగం చేసాం. ఆయన అంటాడు, ఎందుకు పుట్టించారు, నా కోసం ఏం చేసావు అంటాడు. పరిస్థితి ఏంటి చెప్పండి? పరిస్థితి ఏంటి? దేవుడి కొరకు వాడడానికి దేవుడిస్తే దీని బానిసలైపోయి దీనికోసం బ్రతుకుతున్నారు ఆ మనుషులు. అయితే బైబిల్లో చాలా వచనాలు ఉంటాయండి. శరీరానికి లోబడి బ్రతకడానికి మనం శరీరానికి రుణస్థులము కాము. మీరు దానికి ఎందుకు భయపడుతున్నారు? మీరు దానికి ఎందుకు విలువిస్తున్నారు? మీరు దాని వైపు ఎందుకు వెళ్ళిపోతున్నారు? యేసులో చెప్పిన మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఎంత బాగా చెప్పు చూడండి యేసు ప్రభు.
శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మ ప్రయోజనకరమైనది, ఆత్మ జీవింపజేసేది. దానికి మరణం తర్వాత మరో జీవితం ఉంది. దేనికి? ఆత్మకి. నీ శరీరానికి ఏముంది? 60-70 సంవత్సరాల తర్వాత హాయిగా గోతులో పడుకుంటుంది. వెళ్ళి ఇంట్లో పడుకున్నప్పుడేమో పరుపు మంచం వేసి కూలర్ అంటది, అక్కడ పడుకోబెట్టిన తర్వాత పురుగులు తింటున్నా సరే సైలెంట్గా పడుకుంటుంది. కారణం ఏంటి? అందులో దాని కోరికలు తీర్చడానికి మీరు లేరుగా. ఇంకెవరిని అడుగుతుంది అది? మీరే బయటకు వచ్చేసిన తర్వాత దాని ఆశలు తీర్చడానికి ఎవరున్నారు? హాయిగా గోతులో పడుకుంటుంది. కనుక దేవుడు చెప్తున్నాడు, ఆత్మే జీవింపజేస్తుంది. మీరు పరలోకంలో ఉన్న మీ కన్న తండ్రిలో నుంచి విడిపోయిన భాగాలు మీరంతా, ఆత్మలు మీరంతా. ఈ ఆత్మ తిరిగి మరల దేవుడి దగ్గరకు వెళ్ళాలి. ఈ శరీరపు మాయలో, ఈ శరీరపు శత్రుత్వంలో మీ జీవితాలను మీరు సర్వనాశనం చేసుకోకుంటే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరడం. మరలా, ఇక్కడ పదాలు పడుతూ ఉంటాయండి. మరలా, మరలా, మరలా అన్న పదాలు పడతాయి ఉంటాయి. మరలా అని ఎందుకు అంటున్నాడు అంటే, ఒకప్పుడు అక్కడి నుంచే స్టార్ట్ అయింది శరీరం, తిరిగి మరలా ఎక్కడికి వెళ్తుందంట? మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. ఎందుకు మరలా భూమికి చేరాలి? ఒకప్పుడు అది ఎక్కడి నుంచి పుట్టింది? మట్టిలో నుంచి. మన దేహాలు దేవుడు ఎక్కడి నుంచి చేశాడు? నేల మట్టితో. చివరికి నీ ఆత్మ బయటకు వచ్చిన తర్వాత కూడా అది ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేల మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఉదాహరణ చెప్తానంటే, అప్పుడప్పుడు హైందవ సోదరులు వినాయక చవితి లేదంటే జాతరలు చేస్తారు. జాతరలు చేసినప్పుడు బొమ్మలు పెడతారు చూసారా? ఆ బొమ్మ నిలబడడానికి లోపల గడ్డి, తర్వాత కొన్ని రకాల చెక్కలు, ఫ్రేమ్ ఒకటి వాడతారు వాళ్ళు. ఆ ఫ్రేమ్ ఎంతకాలం? ఈ బొమ్మ గట్టిపడి బొమ్మ నిలబడేంత వరకే ఆ ఫ్రేము. ఒకసారి అది స్ట్రాంగ్ అయిపోయింది అన్న తర్వాత ఫ్రేమ్ తీసేస్తారు. ఇలాగా బొమ్మలాగా అలాగా నిలబడుతుంది. దాన్ని నిలబెట్టడానికి, కొద్ది కాలం నిలబెట్టడానికి సపోర్ట్ అంతే. అలాగే భూమి మీద నువ్వు ఒక 60-70 సంవత్సరాలు నువ్వు దేవుడు పని చేయడానికి ఇది ఒక సపోర్ట్ అంతే. ఏది? శరీరం. దాని మాయలో పడిపోతే అనంతకాలపు జీవితం ఏమైపోతుంది? నువ్వు దాని మాయలో పడిపోతే మీ నాన్న దగ్గరికి మరణం తర్వాత 70 సంవత్సరాల తర్వాత నిలబడి, నాయన నువ్వు ఏం చేసావు, నేను నీకు ఇచ్చిన దేహం దగ్గర నువ్వేం చెప్తావు? దాని సుఖాల బారిలో పడిపోయినంటవా? దాన్ని పెంచి పోషించడానికి నీ ఆత్మశక్తిని అంతా వాడేసానంటవా? ఏం చెప్తాడు? దేవుడి ముందు నిలబడి ఏం చెప్తాం? అంటే ఒక ఓనరు కారు ఇచ్చాడు. కారు ఇచ్చినప్పుడు చెప్తాడు, నా పనుల మీద మాత్రమే నువ్వు ఈ కారును వాడాలి. ఏదో అమ్మగారిని కారులో ఎక్కించుకో, ఎక్కడికైనా తీసుకువెళ్ళమంటే తీసుకెళ్ళు, నా పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే వెళ్ళు, కారు తాళాలు ఇవ్వో, కారు జాగ్రత్త అని ఇస్తాడు. ఎవరు? ఓనరు, డ్రైవర్ గారికి. డ్యూటీలో ఎక్కిన డ్రైవర్ గారు ఏం చేయాలి? తాళాలు తీసుకున్న తర్వాత ఏమైనా ఓనర్కి సంబంధించిన, ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పని చెప్పినప్పుడు మాత్రమే ఏం చేయాల? కారు బయటికి తీయాల. తాళాలు ఉన్నాయి, కారు ఉంది, అసలే కొత్త కారు, ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉంది, నా ఇష్టం వచ్చినట్టు తిరిగి ఒక రౌండ్ వేద్దామని తాళం వేసుకుని బయటకు వచ్చేసి అలా మొత్తం శుభ్రంగా తిరిగేసి అక్కడక్కడ యాక్సిడెంట్లు చేసేసి డ్యామేజ్లు చేసేసి మళ్ళీ కారు ఇంటికి అక్కడ అలా పెట్టారు అనుకోండి, ఓనర్ ఊరుకుంటాడా? తిడతాడా? మీరు చెప్పండి. ఏ పర్పస్తో నీకు తాళాలు ఇచ్చాను, నువ్వు ఏం చేసావు? దాన్ని నా కొరకు, నా ఫ్యామిలీ కొరకు వాడమన్నాను. నువ్వు దాన్ని దేనికి వాడు? నీ ఇష్టానికా? నీ 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 సొంత పనులుగా? తిడతారు, తిట్టారు. ఇది మీకు అర్థమైతే శరీరం కూడా దేవుడు ఇచ్చింది దేనికోసం? ఆయన మహిమపరుస్తామని. మన సొంతానికి వాడేస్తానేంటి? దీన్ని సొంత క్రియలకు వాడేస్తున్నామేంటి? దేవుడికి మహిమ తెచ్చే పనులేమీ కూడా శరీరంతో మనం చేయటం లేదండి. లోకానికి దిక్సూచండి క్రైస్తవుడు. లోకస్తులు బ్రతుకుతున్నట్టుగా క్రైస్తవుడు బ్రతకూడదు. లోకం తన పిల్లల్ని లోకానికి ఇస్తుంది, క్రైస్తవులు తమ పిల్లల్ని దేవుడికి ఇవ్వాలా, దేవుడి సేవలో ఉంచాలా.
దేవుడికి ఉపయోగపడేవాడుగా ఉంచాలా. దేవుడు సంఘానికి సాకారుగా తయారు చేయడం మన పిల్లల్ని. అప్పుడు కదండి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న యేసుక్రీస్తుల వారి మార్గంలో మనం బ్రతుకుతున్న వాళ్ళం అవుతాం. పేరుకేమో యేసు ప్రభు నమ్మేమని చెప్పి జీవితం అంతా లోకస్తులు బ్రతుకుతున్నట్టుగా ఇన్ని వాక్యాలు దేవుడు రాయించినవి పట్టనట్టుగా మనం ఉండిపోతే అది నామకార్థ భక్తి అవుతుంది, లేదా అది మూఢభక్తి అవుతుంది. రోమపత్రిక చదువుతున్నప్పుడు వారి 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 యొక్క ఉద్దేశాలు మంచివే, వారి యొక్క ఆసక్తి మంచిదే, కానీ అది వాక్యానుసారమైనది కాదంటాడు. ఈరోజు క్రైస్తవుల భక్తి ఉందండి, యేసు ప్రభు నా దేవుడు అన్న భక్తి ఉంది, కానీ వాక్యానుసారమైన భక్తి లేదు, వాక్యాన్ని బట్టి భక్తి లేదు. అందుకే వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలో ఏం అడగాలో తెలియదు, ఏం అడిగితే దేవుడు ఆనందపడతాడో తెలియదు, శరీరాన్ని ఏం చేయాలో తెలియదు, ఈ శరీరం మోసం ఎలా చేస్తుందో తెలియదు, ఏమి తెలియదు, మాయలో ఉండిపోయారండి. ప్రసంగ గ్రంథంలో చదువుతున్నారు కదా, మన్నైనది వెనకటి వాళ్ళే మరలా భూమికి చేరును. నెక్స్ట్ ఏముంది అక్కడ? ఆత్మ వచ్చేసి చూడండి వెంటనే, ఆత్మ మీరు దానిని దయచేసిన దేవుని యొక్కకు. చూసారా, దేవుడి యొక్కకి వెళ్ళేది ఆత్మ, శరీరం. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొక్కకు మరలా పోయేది ఏది? ఆత్మ. మట్టిలో పడుకునేది శరీరం. కానీ మనిషి ఎక్కువ దేనికి విలువ ఇచ్చాడు చెప్పండి? ఇప్పుడు మట్టిలో పడుకునే శరీరానికి ఉన్నంత విలువ మరలా బ్రతికే ఆత్మకు, దేవుడి దగ్గరికి వెళ్ళే ఆత్మకు ఈరోజు మనిషి ఇచ్చాడా? మోసం కదండి కనుక. సాతాను నిజాలన్నీ తెలియలేదు కదండి, క్రైస్తవులు కూడా తెలియలేదు ఈ నిజాలన్నీ. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 30వ అధ్యాయం 8వ వచనం చూడండి. కీర్తన గ్రంథం చివరి మాట ముగించుకుందాం, వచ్చేవారం ఆలోచిద్దాం మళ్ళీ. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెహోవా నీకే మొరపెట్టుకొని. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీకే మొరపెట్టుకొని నా ప్రభువును బ్రతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన యెడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. నేను గోతిలోనికి యేసు చెప్పిందే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏమని? నేను గోతిలోనికి దిగిన యెడల నా ప్రాణము వలన ఏమి లాభము? ఏమైనా లాభం ఉందంటే ఈ ప్రాణం ఉన్నంత కాలమే, ఈ ప్రాణంతో నేను నీ కోసం ఏమైనా స్తుతి చెల్లిస్తే అది మేలు తప్ప, ఒక్కసారి నేను గోతిలో పడుకునే యెడల నా ప్రాణంతో ఏం లాభం ఉంటుంది? ఆ గోతిలో పడుకుని అది ఏమైనా నిన్ను స్తుతిస్తుందా? నిన్ను మహిమపరుస్తుందా? నీకు గంట తెచ్చే పనులు ఏమైనా చేస్తుందా? శరీరం చేయదు. కనుక నా ప్రాణం పోయే లోపు, నేను గోతిలో పడుకునే లోపు, దేవా నిన్ను స్తుతించే పనిలో నా ప్రాణం ఉండాలి, నా జీవితం ఉండాలి, నా బ్రతుకు ఉండాలి, నా ఆలోచనలు ఉండాలి, నా ఆశ ఉండాలి. ఏమనుకున్నారు కదా? కనుకండి ఈరోజు లోకమంతా ఎందుకు పాడైంది అంటే మూల కారణం ఇదే, శత్రువు ఎవరో తెలుసుకోకపోవడం వల్ల. పార్ట్ 1 చెప్పానండి, వచ్చేవారు దీనికి కంటిన్యూషన్ 2వ పార్ట్ చెప్తాను. ఏంటి 2వ పార్ట్ అంటే, ఈ శరీరపు మాయ నుండి అసలు మనం బయటకు ఎలా రావాలి? ఏం చేస్తే కంప్లీట్గా శరీరాన్ని జయించి మనం దేవుడి కొరకు బ్రతకగలుగుతాం, దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం? ఏమంటే శరీరాన్ని కంట్రోల్ చేయాల. కంట్రోలింగ్ దేవుడు ఒకటి ఇచ్చాడు, ఆ బటన్ మనం వాడుకోవట్లేదు అంతే. బటన్స్ అన్నీ ఇచ్చాడు, దాన్ని ఇది చేస్తే అది కొంచెం కంట్రోల్లో ఉంటుంది. బైక్ అండి, హెవీ రేస్ బైక్లు ఉంటాయి, మీకు తెలుసండి. ఇలా పట్టుకోగానే ఏమి వెళ్ళిపోతుంది? స్పీడ్ స్పీడ్ స్పీడ్. నువ్వు ఎంత స్పీడ్ ఇస్తే అంత స్పీడ్కి వెళ్తుంది, ఎంత స్పీడ్కి వెళ్తే అంత ప్రమాదం జరుగుతుంది. దానికి బ్రేక్లు ఉంటాయి. అలాగే శరీరాన్ని అదుపు చేసుకోవడానికి దేవుడు కొన్ని సూత్రాలు చెప్పాడు. ఇవి నువ్వు పాటిస్తే నీ శరీరం కంట్రోల్లో ఉంటుంది అన్నట్టు. అవి వచ్చేవారం ఆలోచిద్దాం అంటే బైబిల్లో నుంచి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యాలు వాస్తవాలు వింటున్నాం, నేర్చుకుంటున్నాం, బ్రతుకుతున్నాం, వివరిస్తున్నాం, చెబుతున్నాం. మీ పిల్లలు అర్థం చేసుకోవాలి, మీ పిల్లలు గ్రహించాలి, మీ పిల్లలు ఆలోచించాలి. తండ్రి, శరీరపు మాయలో జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నవారు, శరీరపు ఆశలు, శరీరపు కోరికలు, శరీరపు ఇష్టాలను అదుపు చేసుకోలేక ముందు పాపులుగా నిలబడుతున్నారు తండ్రి.
మొదటి శత్రువు నీ శరీరాన్ని జయిస్తేనే నీ పనిలో మేము ఉండగలుగుతాం, నీ సేవలో మేము ఉండగలుగుతాం, నీ సన్నిధిలో మేము ఉండగలుగుతాం. కనుక విన్న పిల్లలు వాక్యాన్ని గ్రహించే వారిగా ఉండటం కృప చేయండి. క్రీస్తు పేరటి ప్రార్థన ఉన్న ప్రజలు అడుగు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.